గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క ధ్యాన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలు, శ్రీకృష్ణ పరమాత్మ పరమేశ్వరునికి, సమస్త గురుమండలానికి కూడా నా యొక్క శత సహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన యొక్క జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, మన లలితా మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ధ్యానందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈ సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్స్ అనేటువంటి అంశాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ అనే మాటను మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాము. ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి దాంట్లో చెప్పుకోవడం జరిగింది. మన జీకే గారు అంటే గోపాలకృష్ణ గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా వాసి. ఆయన ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయనకి చాలా ఎక్కువగా ఉండింది. 1996లో ఎంబీబీఎస్ పట్టా పూర్తి చేసిన తర్వాత ఈ డాక్టర్ వృత్తితో పాటు ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం కూడా చేయడం జరిగిందనమాట. ఎన్నో పరిశోధనలు చేశాడు. మన పత్రిజీ గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క ధ్యానము అలాంటి వాటి విషయాల మీద ఎన్నో పరిశోధనలు చేసేసి ఈ దాదాపు 6 సంవత్సరాలు పరిశోధన చేశాను అనమాట. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించాలి, అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి అనే ఉద్దేశంతో ఆయన చేసి దాదాపు ఆయన 350 వరకు పుస్తకాలని రచించడం జరిగిందనమాట. అవే టాబ్లెట్స్ రూపంలో మనం అంటున్నాం. అంతేగాని అవి మింగే టాబ్లెట్లు కాదు. మనం చదువుకునేటువంటి మన ఆ యొక్క అంశాలని పాటించినప్పుడు మనకు ఆరోగ్యం వస్తుందన్నమాట. ఈ యొక్క వాటిలో మనకి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి అలాంటివన్నీ ఉంటాయి, ప్రధానంగా ఉంటాయి. వాటిలో కూడా మనం ఇప్పుడు చెప్పుకునేది 12 టాబ్లెట్స్ ని మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్స్, మన 350లో 12 టాబ్లెట్స్ ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ డాక్టర్ గారిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా అన్ని తగ్గించుకోవాలి, డాక్టర్ దగ్గరికి పోకుండా తగ్గించుకోవాలని ఆయన యొక్క ఆశయం అనమాట. మొట్టమొదట మనము ఈ ధ్యానం గురించి, ఈ టాబ్లెట్ లో మొట్టమొదటి ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాం. ధ్యానం 108 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మన పార్వతీదేవి నారద మహర్షి తెలియజేస్తుంది అనమాట. మనకి శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏ విధంగా అయితే ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నామో, ఆత్మ పరిశుభ్రంగా ఉండాలంటే ధ్యానం అంత అవసరం అన్నమాట. ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి కండిషన్స్ ఏమి లేవన్నమాట. అంటే మంచి రోజు చూసుకొని చేయాలి, శుచిగా ఉండాలి, శుభ్రతగా ఉండాలి. పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా సరే చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలంటే ఈ యొక్క ప్రాణశక్తి, ఆధ్యాత్మికత ఎదగాలంటే ప్రాణశక్తి కావాలి, ప్రాణశక్తి కావాలంటే ధ్యానం చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట. మనకి మామూలుగా నిద్రపోయేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిరోజు కూడా కొంత ప్రాణశక్తి మనకు లభిస్తూ ఉంటుంది. కానీ ఆ లభించిన ప్రాణశక్తి మన దైనందిన జీవితంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. మరి మనం ఆధ్యాత్మిక ఎదగాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఎక్కువగా ధ్యానం చేయాలన్నమాట. ఇప్పుడే మనం ధ్యానం చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. ధ్యానం శుభ్రంగా పద్మాసనం కూర్చోవాలి, చేతులు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. తర్వాత ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి చేయాలని చెప్పుకున్నాం. మనం ఈ 108 పద్ధతుల్లో మనం ఉపయోగించేటువంటి పద్ధతి ఆనాపానసతి, అంటే శ్వాస మీద ధ్యాస అనే పద్ధతిని ఉపయోగిస్తున్నాం. గౌతమ బుద్ధుడు ఇది మనకి తెలియజేయబడింది. అది మన పత్రిజీ గారు ముందుకు తీసుకొచ్చారు అనమాట. దాన్ని మనం ఇప్పుడు ఆచరిస్తున్నాం. ఈ ఆనాపానసతి మనకు అందరికి తెలిసిందే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం గమనిస్తూ ఉండడం అనమాట. ఆనా అంటే అపాన అంటే మనకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటి మొదలు పెట్టినప్పుడు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అంటే 20 సంవత్సరాల వయసు ఉంది, 20 నిమిషాలు కనీసం ధ్యానం చేయాలన్నమాట.
40 సంవత్సరాలు ఉన్న 40 సంవత్సరాలు ధ్యానం చేయాలి, 40 నిమిషాలు ధ్యానం చేయాలను. ఈ విధంగా ఎవరి వయసు ఎంత ఉందో అంత చేసుకోవాలి మొట్టమొదటి రోజుల్లో. తర్వాత రోజులు రాను 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 మనం ఆ యొక్క ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ పోవచ్చు అనమాట. మొట్టమొదట ఇప్పుడు కూడా మనం ధ్యానానికి ఎంత సమయం కేటాయించుకోవాలంటే అంత సమయం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకుంటుంది అనమాట. కొంతమందికి ఎక్కువగా మన ఆధ్యాత్మిక సాధన కంటే కూడా కొంతమంది రోగాలు, మనకు ఉన్నటువంటి జబ్బులు పోగొట్టడానికి వస్తారు ధ్యానంలోకి. అలాంటి వాళ్ళు కేవలం ఒక గంట సేపు ధ్యానం చేసుకొని సరిపోదన్నమాట. వాళ్ళు ఎక్కువగా ధ్యానం చేయాలి. రోజుకి 4 నుంచి 6 గంటల సేపు ధ్యానం చేస్తే గానీ వాళ్ళ యొక్క ఆ యొక్క ఆరోగ్య సమస్యలు తీరవన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని మనం ఏమంటామంటే వ్యక్తిగత జ్ఞానం. ఇది మనం ఒక్కరమే ఎక్కడికి పోవటం లేదు. మన ఇంట్లో కూర్చునేసి మనకున్న సమయంలో మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం. దాన్ని వ్యక్తిగత జ్ఞానము అంటున్నాం అనమాట. మన ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మన యొక్క ప్రాణశక్తిని అధికంగా పొందడానికి ధ్యానం చేస్తున్నాము. రెండవది సూక్ష్మ శరీర ధ్యానం చేస్తాని కోసంగా ధ్యానం చేస్తున్నాం అనమాట. అది మొట్టమొదటి ధ్యానం చేసేటువంటి దానికి ఉపయోగాలు. అది ఆ 2 విషయాలు అనమాట. అనారోగ్యం పోగొట్టుకుందానికి వేరే విషయం. తర్వాత రెండవది టాబ్లెట్ ఏంటంటే పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ అనేది పిరమిడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఈజిప్ట్ లో ఉన్నటువంటి పిరమిడ్లే గుర్తొస్తాయి అనమాట. ఆ పిరమిడ్ అనేది ఏంటంటే మనకి ప్రపంచ వింతల్లో ఒకటిగా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఈజిప్ట్ లో ఉండేది అనమాట. అక్కడ మమ్మీల్ని అక్కడ ఉంచి పెడతారు, అవి ఎన్ని రోజులైనా చెడిపోవు అని అంతవరకే మనకు తెలుసు. కానీ ఈ రోజు మనం ఆ పిరమిడ్ గురించి మనం బాగా తెలుసుకున్నాం. అది ఒక ప్రత్యేకమైన కొలతలతో నిర్మించబడే ఒక స్ట్రక్చర్ కట్టడం అన్నమాట అది. కాబట్టి మనకి ఇప్పుడు భూతద్దం ఉంది. సూర్యకిరణాలని ఒకే విధంగా కేంద్రీకరణ చేసినప్పుడు ఏమవుతుంది? కాగితం కాలిపోతుంది అనమాట. అదే విధంగా పిరమిడ్ని దాని ఆకృతి వల్ల విశ్వశక్తిని ఎక్కువగా గ్రహించగలుగుతుంది అనమాట. గ్రహించి దాని కింద ఎవరైతే కూర్చొని ఉంటారో, లేకుంటే ఒక పదార్థమే ఉండదో అవి ఎలాంటి చెడిపోకుండా ఉంటుంది అనమాట. దాని కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా అధిక శక్తిని పొందగలుగుతాం అనమాట. మొట్టమొదట అక్కడ ఈ యొక్క ఈజిప్ట్ లో ఉందని తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు మన దేశంలో కూడా ఎన్నో గ్రామాలలో, పట్టణాలలో ఈ యొక్క పిరమిడ్లు నిర్మించడం జరుగుతూ ఉందన్నమాట. ఈ పిరమిడ్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నటువంటి డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో ఆ పిరమిడ్లు నిర్మింపజేసి ఆ యొక్క రోగుల్ని ఆ యొక్క పిరమిడ్ లో ధ్యానం చేయించేసి దాని ద్వారా వాళ్ళకి లబ్ధి కలిగేటట్టు చేస్తున్నారు. డాక్టర్లు కూడా తెలుసుకున్నారు అన్నమాట. పిరమిడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయనేసి చేసుకున్నాం. దానివల్ల ఏమంటే పేషెంట్లకి చాలా మేలు జరుగుతుంది. అట్లాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటి దగ్గర 4x4 అనేటువంటి పిరమిడ్, అంటే ఆ కొలతలతో ఉన్న పిరమిడ్ ని మంచానికి అమర్చున్నాయి. ఆ మంచంలో పడుకున్న దానివల్ల అతను తొందరగా కోలుకునేటువంటి ఆరోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా ఉన్నాయి. ఈ యొక్క ఇంకా కూడా కొన్ని దగ్గరలో ఏంటంటే ప్రకృతి చికిత్సాలయములు, ప్రకృతి నేచురల్ వైద్యం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క పిరమిడ్ ని ఉపయోగిస్తున్నారు. ఈ పిరమిడ్ జలం అంటే పిరమిడ్ కి చెందిన జలానికి చాలా శక్తి ఉంటుందన్నమాట. కొంతమంది చర్మ వ్యాధులు ఉంటారు. చర్మ వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పిరమిడ్ జలంతో శుద్ధి చేసినప్పుడు ఆ యొక్క చర్మ వ్యాధులు పోయేటానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ పిరమిడ్ జలాన్ని ఉపయోగించి ఆ యొక్క అనారోగ్యాన్ని ఆపుతున్నారు అన్నమాట, వాళ్ళు పోగొడుతున్నారు. ఈ విధంగా ఈ పిరమిడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పిరమిడ్లు కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంతమందికి అనారోగ్యం బాధపడే వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. వాళ్ళకి ముడుకుల పిరమిడ్ అనేటువంటి ఒక రకం ఉందని. ముడుకుల పిరమిడ్. కంటి సమస్యతో బాధపడే వాళ్ళకైతే కళ్ళద్దాలు ఉంటాయి. పిరమిడ్ కళ్ళద్దాలు ఉన్నాయి అనమాట. అట్లాగే కొంతమందికి చెస్ట్ అంటే ఛాతీ భాగంలో కొంతమందికి సమస్యలు ఉంటాయి. వాళ్ళకి చెస్ట్ పిరమిడ్స్, ఇలాగా సమస్యల్ని బట్టి కూడా పిరమిడ్లు రకరకాలుగా తయారు చేయడం జరుగుతుంది. మనకి శరీర అవసరాలను బట్టి మనకు ఆ యొక్క పిరమిడ్లు తీసుకునేసి ఉపయోగించుకున్న వల్ల మన అనారోగ్య సమస్యల్ని సాధ్యంత వరకు తగ్గించుకోవడానికి ఉంటుంది. అట్లాగే అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే రాత్రంతా పిరమిడ్ లో ఉండేసి ధ్యానం చేసినా సరే, ఊరికే కూర్చోన్నా సరే వాళ్ళ ఆరోగ్యం సాధ్యంత వరకు అనారోగ్యం పోయేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క పిరమిడ్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత చాలా మంది ప్రజలు, ఆధునికంగా కట్టుకునే ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంటినే పిరమిడ్ ఆకారం నిర్మించుకుంటున్నారు. పై భాగంలో, కింది భాగంలో వాళ్ళ కోసమైన విధంగా గదుల్ని నిర్మించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ప్రాణశక్తి ఆ ఇంట్లో ప్రసరిస్తా ఉండేసి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా చాలా మంది తెలుసుకున్న పిరమిడ్ యొక్క శక్తి తెలుసుకున్న వాళ్ళు
వాళ్ళ యొక్క ఇంటిని హై స్ట్రక్చర్ భాగాన్ని పిరమిడ్ ఆకారం నిర్మించుకుంటూ ఉన్నారు. దానివల్ల ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు అనమాట. అట్లాగే దేవాలయాల గోపురాలు ఉన్నాయి, అవి కూడా పిరమిడ్ ఆకారం ఉంటాయి. అందుకే ఆ యొక్క శక్తి ప్రసరిస్తూ ఉండిన దానివల్ల మనం దేవాలయంలో భాగంగానే అదొక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఈ యొక్క మన దేశంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఈ పిరమిడ్ యొక్క విలువల్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మనకి పిరమిడ్స్, కొన్ని ముఖ్యమైన పిరమిడ్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ 160x160 కలుతుతో ఉందన్నమాట. అది బెంగళూరులో ఉంది. అట్లాగే హైదరాబాద్ కట్టాల్లో ఏమంటే ఈ 180x180 కలుతుతో మహేశ్వర పిరమిడ్ ఉంది. మాడుగుల పిరమిడ్ అనేది 70x70 అడుగులతో ఉందన్నమాట. ఇట్లాగా కొన్ని చాలా దగ్గరలో పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. గత నెలలో నేను కూడా బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ని దర్శించడం జరిగింది. అక్కడ ధ్యానం చేసినప్పుడు అసలు ఆ యొక్క అనుభూతి చెప్పనలివి కాదనమాట. అంత బాగుంటుంది అనమాట. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఎవరైనా సరే మీకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి పిరమిడ్కి వెళ్ళేసేసి ఆ పిరమిడ్ లో ధ్యానం చేయడానికి అలవాటు చేసుకోండి. అంటే అందరూ అన్ని పెద్ద పెద్ద పిరమిడ్ పోలేకపోవచ్చు, కనీసం చిన్న చిన్న పిరమిడ్లు చాలా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మాకు నెల్లూరులోనే ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు అంతకుముందు పిరమిడ్ ఎక్కడ ఉన్నది నాకు తెలియదు. కానీ ఇప్పుడు గమనిస్తే నెల్లూరులోనే 5-6 పిరమిడ్లు ఉన్నాయి. అక్కడక్కడ గూడూరు దగ్గర ఒకటి ఉంది, నెల్లూరులో ఒకటి ఉంది, అట్లాగే చాలా దగ్గర ఉన్నాయి. మనకి యూట్యూబ్ లో కూడా చూస్తే ఎక్కడెక్కడ పిరమిడ్ తెలిసిపోతున్నాయి అన్నమాట. అట్లాగా మనం ఎప్పుడైనా సరే మీకు అనుకూల సమయంలో ఆదివారం టప్పుడు కానీ అలాంటప్పుడు సెలవు రోజుల్లో ఆ పిరమిడ్ దగ్గరికి పోయేసి ధ్యానం చేసుకునేసి ఎక్కువ శక్తి పొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అది పిరమిడ్ శక్తి అన్నమాట. ఆ తర్వాత సామూహిక ధ్యానం, 3వ టాబ్లెట్ సామూహిక ధ్యానం. మనం ఇప్పుడు దాకా ఒంటరిగా చేస్తున్నాం. ఇంటి దగ్గర వ్యక్తిగత ధ్యానం అని చెప్పాను మొదట. అది మనం ఇంటి దగ్గర చేసుకునేది. ఇంటి దగ్గర చేసుకున్న దాని కొంత ఫలితము తక్కువగా ఉంటుంది అనమాట. అదే సామూహికంగా అంటే ఇప్పుడు అందరం కలిసి చేసుకోవడం అనమాట. ఇప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చునేసి చేసుకున్నప్పుడు ఆ యొక్క సామూహిక ధ్యానం అంటారు. ఎక్కువ మంది ఒకేసారి ధ్యానం చేసినప్పుడు ఒక శక్తి వలయం ఏర్పడుతుంది అనమాట. అంటే అందరూ ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసినప్పుడు శక్తి వలయం ఏర్పడుతుంది. మనకి ఎక్కువగా శక్తి లభిస్తుంది. మనకి ఎత్తగా లభిస్తుంది అంటే ఇప్పుడు ఒక సైడ్ కాలువ, మురికి కాలువ ఉందనుకోండి. మురికి కాలువ చెత్త పేరుకొని పోతుంది. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే అది అంత శుభ్రంగా పోదన్నమాట. అదే ఒక్కసారిగా బకెట్ నీళ్లు తీసుకొని కొట్టామనుకోండి, ఆ చెత్త అంతా కూడా వెళ్ళిపోతుంది. అదే విధంగా మనం అందరం కూర్చొని ఒకే దగ్గర కూర్చొని చేసినప్పుడు ప్రాణశక్తి అధికంగా ప్రవహించి అందరికీ ఎక్కువగా వస్తుందన్నమాట. కాబట్టి సామూహిక ధ్యానం అనేది చాలా మంచిది. ఇక్కడ బెట్టి షైన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, అంటే స్పిరిచువల్ సైంటిస్ట్, ఆయన ఏం చెప్పాడంటే మైండ్ వేవ్స్ అనేటువంటి ఒక పుస్తకంలో రాశాడు. సూక్ష్మ శరీరంలో అంటే హాస్టల్ బాడీలో శస్త్రచికిత్స ఆపరేషన్ జరగాలంటే ఈ విధంగా సామూహిక ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అంటే సూక్ష్మ శరీరంలో మనకి బ్లాక్స్ ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఏదన్నా సర్జరీ జరగాలనుకున్నప్పుడు సామూహిక ధ్యానం చేసినప్పుడు అలాంటి వాళ్ళకి ఆ యొక్క సర్జికల్ ఈ యొక్క హాస్టల్ సర్జరీ జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఒకే దగ్గర కూర్చునేసి వీలున్నప్పుడు అందరూ ఒకేసారి ధ్యానం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ధ్యానం చేసుకుంటే వ్యక్తిగతంగా ఉంటుంది. అట్లా కాకుండా కుటుంబంలో ఒక 4 సభ్యులు కానీ 5 మంది సభ్యులు ఉన్నారు, అందరూ కనుక ధ్యానులు అయ్యి ఉంటే వాళ్ళందరికీ అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకునేసి అందరూ ఒకేసారి కూర్చొని ధ్యానం చేస్తున్నారు అనుకోండి, అది సామూహిక ధ్యానం అవుతుంది అనమాట. దానికి ఎక్కువ ఫలితం లభిస్తుంది అనమాట. ఆ విధంగా చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక్కో దగ్గర 40 రోజుల ధ్యాన దీక్షలు జరుగుతూ ఉంటాయి. ధ్యాన దీక్షలు అనేది 40 రోజులు ధ్యాన దీక్షలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర ఒక్కదే కూర్చోండే బదులు అక్కడికి పోయేసి ఆ గ్రూప్ లో కనుక ధ్యానం చేస్తున్నారంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అట్లాగే కొన్ని దగ్గర 3 రోజులు యజ్ఞాలు ఉంటాయి, ధ్యాన యజ్ఞాలు ఉంటాయి. అక్కడికి కొన్ని వేల మందితో చేస్తుంటారు అన్నమాట యజ్ఞాలు. మనం కూడా ఈ మధ్య మనం హైదరాబాద్ లో జరిగింది. అలాగా సామూహిక ధ్యానం చేసిన వల్ల ఈ యొక్క సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళకి అందరికి ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా 4వది పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి ధ్యానం అనేది పౌర్ణమి రోజుల్లో ఈ యొక్క భూమి మీద మిగతా రోజుల కన్నా కూడా ఎక్కువగా విశ్వకిరణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా
అంటే పౌర్ణం రోజు కానీ, పౌర్ణం ముందు రోజు, పౌర్ణం తర్వాత రోజు, ఆ 3 రోజులు ఎక్కువగా ఇసుకణాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ధ్యానం చేసినప్పుడు ఎక్కువగా ఫలితాన్ని పొందగలుగుతాం. అట్లాగే ఆ సమయంలో ధ్యానం చేసినప్పుడు ఎవరైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యానికి కారణాలు కూడా తెలుసుకోగలుగుతాం అన్నమాట. పౌర్ణం రోజుల్లో తెలుసుకోగలుగుతాం. మనం ధ్యానానికి కూర్చోబోయే ముందే ప్రశ్నించుకోవాలన్నమాట. నాకు ఈ యొక్క అనారోగ్యం ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న వేసుకొని కూర్చుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ లభిస్తుంది మనకి. పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేసినప్పుడు ఏదో ఒక కన్సెప్ట్ చేస్తే కాదు, చేయాలి. రాత్రంతా కూర్చొని చేయాలి. ఆ 3 రోజులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనకి ఒక అనుభూతి కలుగుతుంది అనమాట. కాబట్టి పౌర్ణమి ధ్యానానికి అంత పవర్ ఉందన్నమాట. ఈ పౌర్ణమి ధ్యానం చేసేటప్పుడు ఎక్కువ మంది ఉంటాం కాబట్టి అలాంటి సమయాల్లో ఒకరికొకరు చర్చించుకోవచ్చు. మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం అనమాట. ఈ యొక్క కొంతమందికి ఒక అపోహ ఉంది. రాత్రంతా కూర్చొనేసి మీరు చెప్తారు సార్, రాత్రంతా కూర్చొని ధ్యానం చేసుకుంటే ఉదయాన్నే మన పనులు పోవాలి కదా అంటారు. కానీ ఏ ఇబ్బంది లేదు. ఒక గంట సేపు ధ్యానం చేసామంటే 6 గంటల సేపు నిద్రపోయిన దాంతో సమానం. 6 గంటలు నిద్రపోయిన సమానం. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదనమాట. మన పనులు మనం ఉదయం లేసి చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు లభించేటువంటి శక్తితో, ప్రాణశక్తితో మనం ఎక్కువగా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం అనమాట. ఈ పౌర్ణమి ధ్యానం అనేది ఇంట్లో కంటే కూడా ఇంకా ఆరుబడి ప్రదేశాల్లో ప్రకృతిలోకి ఉపయోగించుకుని ధ్యానం చేసుకుంటే ఇంకా రెట్టింపు ఫలితాలు వస్తాయి. అట్లాగే కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమందికి, ఆడవారికి కానీ, ఈ నెలసరి సమస్యలు కానీ, గర్భసంచి సమస్యలు కానీ, చర్మ వ్యాధులు, కొంతమందికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, వీళ్ళందరికీ కూడా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ పౌర్ణం 3 రోజులు నీట్ గా ధ్యానం చేసుకుంటే వాళ్ళు ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ వేసుకోవాలన్నమాట. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్లానింగ్ వేసుకున్నప్పుడు నెలకు సరిపడి వేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అది ఈ పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి ధ్యానాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 5వ టాబ్లెట్ శాకాహారం. ఈ యొక్క శాకాహారం అనేది మన యొక్క ధ్యానం చేసే ఖచ్చితంగా శాకాహారం అనుకుంటాం కదా. మన యొక్క శరీర నిర్మాణమే, మానవుని యొక్క శరీర నిర్మాణమే శాకాహారానికి అనువైంది. ఎందువల్ల అంటే మన మాంసాహార జంతువులకి కూరలు ఉంటాయి, మానవుడికి లేవు కదా. మన కూరలు ఉన్నాయా? లేవు. అట్లాగే అవి పదునైన గోళ్లు కలిగి ఉంటాయి, మానవులకు ఉన్నాయా? లేవు. అట్లాగే వాటి యొక్క ప్రేవులు, చిన్న ప్రేవులు అవి ఉన్నాయి కదా, అవి తక్కువ నిడివి కలిగి ఉంటాయి. అట్లా మనిషికి చాలా పొడవైన నిడివి కలిగి ఉంటాయి అన్నమాట. ఈ 3 కారణాలు చాలు మనకి మనిషి ఖచ్చితంగా శాకాహారానికి తగిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారాన్ని తీసుకోవాలి. ఇక్కడ అహింస పరమో ధర్మ అని మనం చెప్పుకున్న పెద్దల మాట చెప్పుకున్నాం కదా, జీవహింస చేయరాదు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన శరీరమే దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అనుకుంటున్నాం మనం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనమే దేవుడు లోపల దేవుడు ఉన్నాడు, జీవుడే దేవుడు అనుకున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చనిపోయినప్పుడు శరీరాన్ని మనం ఏం చేస్తాం? మామూలుగా తీసుకుపోయి శ్మశానంలో కూర్చిపెడతాం. మరి అలాంటి చనిపోయినటువంటి పదార్థాన్ని మన లోపలికి ఎలా పంపిస్తున్నాము? ఆ కళేబరాన్ని మనం పంపించవచ్చా? పంపించకూడదు కదా. కాబట్టి కడుపునే శ్మశానం చేస్తే ఎలాగా మనకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ యొక్క మాంసాహారానికి దూరంగా ఉండాలి. అందరూ శాకాహారమే తీసుకోవాలి. మన పత్రిజీ గారు కూడా అంటుంటారన్నమాట, హింస చూడు హంస పకడు, అంటే హింసను వదిలిపెట్టండి, హంసను పట్టుకోండి. హంసను అంటే శ్వాసను పట్టుకోండి అని అర్థం అన్నమాట. ఈ అది ఇంకొక విషయం ఏంటంటే మనం దాదాపు 400-500 జన్మలు తీసుకున్న తర్వాత మనం మానవ జన్మ లభించింది అని మనం చెప్పుకుంటున్నాం. మనం అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఎక్కుతూ ఉన్నాం అనమాట. మరి ఒక జీవిని చంపినప్పుడు దాని యొక్క జీవ పరిణామ క్రమాన్ని అద్దగిచ్చినట్టే కదా మనం. అంటే దాని తర్వాత జన్మ పోయేదానికి లేకుండా అక్కడే ఆపేసాం దాన్ని. అది మళ్ళీ ఆ జన్మ ఎత్తాల్సి వస్తుంది అనమాట అది. కాబట్టి ఆ విధంగా చేయడం కూడా చాలా తప్పు. కాబట్టి మనం చంపితే చంపబడతాం అనేటువంటి అవుతుంది అనమాట. మనం ఇప్పుడు జీవిని చంపుతున్నాము, మనం కూడా రేపు చంపబడతాం, అది చెప్తున్నాను. కాబట్టి ఈ జీవిని కూడా మనం చంపకూడదు. అట్లాగే ఇంకో శాస్త్రవేత్త లిండా గుడ్మెన్ అనేటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్ ఏం చెప్తానంటే
మనిషి ముందుగా మాంసాహారం దగ్గర నుంచి శాకాహారిగా మారిపోవాలి. మొదట మాంసాహారం నుంచి అది మానేసి శాకాహారం అయిపోవాలి. ఆ తర్వాత రోజుల్లో శాకాహారం నుంచి కూడా మానేసి ఫలాహారిగా మారిపోవాలి. కేవలం ఫలహారం అంటే ఫలాలు మాత్రమే తీసుకోవాలి. ఫలహారం కాదు, ఫలాలు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఫలాహారం నుంచి కూడా శ్వాసాహారిగా మారిపోవాలి. కేవలం శ్వాస మీదనే జీవించాలన్నమాట. ఇదే నిజమైనటువంటి జీవిత విధానం అనేసి ఆ లిండా గుడ్మెన్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది అనమాట. మన ఋషులందరూ కూడా ఆ విధంగా చేసిన వాళ్ళే వాళ్ళు. ఆ రోజుల్లో ధ్యానం చేసిన వాళ్ళందరూ కూడా మొదట శాకాహారులుగా ఉన్న తర్వాత ఫలాహారులు అయిపోయినారు, ఆ తర్వాత శ్వాసాహారులు అయిపోయినారు అనమాట. ఆ విధంగా మనం కూడా ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది. మంచి ఆధ్యాత్మికంగా ముందుగా ఎదుగుతాం అనమాట. మనకి యొక్క పాప కర్మలే మనకి రోగాలు అవుతున్నాయి. కాబట్టి పాపాలు చేయకూడదు. పాపాలు చేసినా మనకు రోగాలు వస్తున్నాయి. జీవిని హింసించడం వల్ల అది మన ధర్మశాస్త్రంలో మనుషుత్తులో ఒక చెప్తున్నాడు. ఒక జీవిని హింసించిన దాని వల్ల ఎంతమందికి ఆ పాపం వస్తుంది అంటే చంపేవాడికి వచ్చింది, అమ్మేవాడికి వచ్చింది, తర్వాత కొనేవాడికి వచ్చింది, వండేవాడికి, వడ్డించేవాడికి, తినేవాడికి. ఇంతమంది భాగస్వాములు అవుతున్నారు. ఒక జీవిని చంపిన దాని వల్ల ఇంతమంది భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఎవరు కూడా హింస చేయకూడదు. అందరూ అహింసా మార్గం ఉండాలి, శాకాహారులుగా ఉండాలి. అందరూ శాకాహారులు కూడా హింసించేదేం లేదు కదా. కాబట్టి అందరూ శాకాహారులుగా ఉండాలండి. ఇదొక టాబ్లెట్ అన్నమాట. తర్వాత 6వ టాబ్లెట్ ఏంటంటే మితాహారము, మౌనము. ఇక్కడ మితాహారం అనగానే తక్కువ తినడం అని కాదు ఇక్కడ. తక్కువ తినడం అని కాదు ఇక్కడ. అది కొంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ మితాహారం అనే మాట ఎందుకు ఉపయోగించారంటే మనం 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఈ యొక్క ఆత్మ పదార్థానికి ఆహారం లెక్కే. ఆత్మ పదార్థానికి ఏ పనైనా సరే ఈ ఇక్కడ మరి ఏంటంటే వినడం కానీ వాసన పీల్చడం కానీ మాట్లాడడం కానీ ఇదన్నీ కూడా ఆహారం కింద లెక్కే. కాబట్టి మనం ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఒకరి విషయాల్లో ఒకరు కలుగ చేసుకోకూడదు. ఈ కలుగ చేసుకున్న వల్ల ఏమవుతుంది, అది తప్పుడు తిండితో సమానం అవుతుంది. ఇక్కడ మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని చదువుకున్నాం. యుక్తాహార విహారస్య యుక్తా చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అనేసి ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అంటే యుక్తమైన ఆహారము, నడత కలవాడు, కర్మలయందు యుక్తమైన ప్రవర్తన కలవాడు, అట్లాగే యుక్తమైన నిద్ర, జాగరణ కలవాడును అయిన మనుజునికి జనన మరణాది సంసార దుఃఖములను పోగొట్టుగా ఉన్నది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అప్పుడే చెప్పి ఉన్నాడు అనమాట. కాబట్టి ఇది అందరూ కూడా పాటించాలి. కాబట్టి మనం నిత్య జీవితంలో ఇప్పుడు అనవసర విషయాలన్నీ కూడా తలకెక్కించుకునేసి అనవసరంగా అన్ని ఎక్కించుకుంటారు. ప్రతి ఒక్కటి మనకు అవసరమే, అన్ని ఎక్కించుకుంటా ఉంటారు. ఎక్కువగా ఇప్పుడు ఈ యొక్క అంతకుముందు కేవలం అపలక్కల మీద పడి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు బట్ట మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకి మించిపోయినారు మగవాళ్ళు కూడా. ఎందుకంటే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా గమ్ముకుండటం లేదు. నేను దీన్ని గమనిస్తుంటాను. నేను ఎప్పుడు ఫోన్ చేసిన మా పిల్లకాయలు కానీ ఎవరికైనా సరే ఎప్పుడు ఎంగేజ్ లోనే వస్తుంది. అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అన్నమాట. ఎప్పుడు నైట్ టైం పడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ముసుగు గబ్బుకునేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అమ్మలక్కల కంటే కూడా ఇప్పుడు అబ్బాయిలే ఎక్కువైనారు అనమాట. అనవసరంగా ఇది చూడడము, దానివల్ల ఏమవుతుంది, బీపీలు, షుగర్లు అందరికీ వస్తా ఉన్నాయి. గంటలు గంటలు ఇంకా పోతే సీరియల్స్ చూడడం, ఉదయం లేచిన మొదలుకొని సీరియల్స్ చూస్తున్నారు. అవన్నీ కూడా తెలియకుండానే మనకి చూసినప్పుడు ఏదో బాగానే ఉంటది, కానీ తెలియకుండా మన మెదడులో అంతా కూడా నిక్షిప్తం అయిపోయేసి అనవసరమైనటువంటి అనారోగ్యానికి ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క సీరియల్స్ చూడడము ఆపేసుకోవాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మనం ఎంతవరకు అంతవరకే ఉండాలి. మనం చేయాల్సిన పని ఏంది, మనకి చూడాల్సిన ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, అట్లాగే పున్నమ చంద్రుడు, వెన్నెల రాత్రులు, ఇలాంటి సుందర విషయాలు ఎంతసేపు అయినా చూసుకోండి. అది చేసుకోవాలి, కానీ మన ఆరోగ్యంగా ఉంటాం మనం. కాబట్టి ఈ యొక్క మితాహారంతో పాటు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మౌనంగా ఉండడం. ఎందువల్ల అంటే మౌనంగా ఉండి మనం ఎప్పుడు గలగల ఎప్పుడు మాట్లాడుతున్న వల్ల మనకున్న ప్రాణశక్తి అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మౌనంగా ఉండడం చాలా మంచిది. మన రమణ మహర్షి గారు చూడండి, ఎప్పుడు మౌనంగానే ఉండాలి. ఆయన యొక్క ఎప్పుడు మౌనమే. ఎప్పుడో ఏదో అవసరమైతే తప్ప మాట్లాడేవాడు కాదంట ఆయన. ఆఖరి రాష్ట్రపతి వచ్చినా కూడా మౌనమే ఆయన సమాధానం అంతే. కాబట్టి అట్లాగా మౌనంగా ఉండిన దాని వల్ల మనం ఆధ్యాత్మిక ఎంతో ఎదుగుదవుతాము.
మన ప్రాణశక్తిని ఎక్కువగా నిలుపుకోగలుగుతాం అనమాట. ఇక్కడ మౌనంగా కొంతమంది మన వీలుని బట్టి వారానికి ఒక రోజు మౌనంగా ఉండొచ్చు, లేకుంటే నెలలో వారం రోజులంతా కూడా మౌనంగా ఉండొచ్చు, లేకుంటే ఒక 40 రోజులు మౌనంగా ఉండొచ్చు. ఈ విధంగా చేసుకుందాం. మన అవసరాన్ని బట్టి, మన యొక్క దాన్ని బట్టి, మన వీలుని బట్టి ఆ విధంగా మౌనాన్ని పాటించినప్పుడు మనకి ఎక్కువ శక్తి ఆదా చేసుకున్న వాళ్ళు అవుతాం అనమాట. కాబట్టి ఈ మితాహారం మౌనం అనేది 6వ టాబ్లెట్. ఇంకా 7వ టాబ్లెట్ ఏంటంటే స్వాధ్యాయం. ఇప్పుడు మనం చెప్పుకుంటుండేది అదే స్వాధ్యాయం చెప్పుకుంటా ఉన్నాం కదా. అది ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 6 టాబ్లెట్లు కూడా ఎందుకోసం చెప్పుకున్నాము? ప్రాణశక్తిని పెంపొందించడానికి చెప్పుకున్నాం. ఇప్పుడు నుంచి చెప్పుకోబోయే 6 టాబ్లెట్లు కూడా దేనికోసం? జ్ఞానాన్ని పెంచుకోవడానికి చెప్పుకుంటున్నాం అనమాట. మొదట చెప్పుకున్న 6 టాబ్లెట్లు ప్రాణశక్తిని పెంచుకోవడానికి, ఇప్పుడు చెప్పుకోబోయేటన్ని కూడా జ్ఞానాన్ని, మనలో జ్ఞానాన్ని పెంచుకోవడం. స్వాధ్యాయం అంటే అర్థం ఏంటి? స్వ ప్లస్ అధ్యయనం. అంటే మనల్ని మనం తెలుసుకోవడము. ఎట్లా తెలుసుకుంటాము? మంచి మంచి పుస్తకాలు చదివినప్పుడు. ఎంతమంది మనకి ఎంతో మంది రచయితలు, పెద్ద పెద్ద మన ఋషులు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి జీవితాన్ని ధారపోసేసి ఎంతో కాలం తపస్సు చేసి ఆ ధ్యానం చేసిన దాని వల్ల వచ్చినట్టు అనుభవాలని పుస్తక రూపంలో తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళు. దాన్ని మనం ఈ రోజు చదివిన దాని వల్ల ఆ జ్ఞానం మనకి సులభంగా లభిస్తుంది కదా. వాళ్ళు కొన్ని సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలంతో ధ్యానం చేశారు. వాళ్ళు ఎన్నో అనుభవాలు గడించారు, సుఖ శరీరాలు చేశారు. వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చేసి మన పుస్తకం అందించారు మనకి. దాన్ని మనం చదువుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానం మనకు సులభంగా లభిస్తుంది. అదే మనకి స్వాధ్యాయం. అలాంటి పుస్తకాలు చదువుకోవాలన్నమాట. ఆ పుస్తకాలు చదివిన దాని వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ అనుభవాన్ని పొందగలుగుతాం అనమాట. మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి? మనం ఎప్పుడు కూడా పుస్తకాలు చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఎందుకు చేస్తారు, అలాంటి పుస్తకాలు చదవకూడదు. మన బాధలన్నిటికీ నేనే కారణము, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, విశ్వమంతా కూడా శక్తి వల్ల ఏర్పడి ఉంది, అన్ని ఒకదాంతో ఒకటి కలపబడి ఉన్నాయి, నేనే భగవంతుణ్ణి, నా సమస్యలు నేనే పరిష్కరించుకోగలను, అలాంటి పుస్తకాలు చదువుకోవాలన్నమాట. అంతేగాని ఎవరో వచ్చి ఏదో చేసేస్తారు, ఓం రీమ్ అనేస్తారు అనేస్తే అలాంటి పుస్తకాలు చదవకూడదు అనమాట. ఇట్లాగా మనకి ధ్యానం గురించి చెప్పేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. మన పరమహంస యోగానంద గారి ఒక యోగి జీవ చరిత్ర ఆత్మకథ ఉంది ఒకటి పుస్తకం మనకి. మన యొక్క దాంట్లో కూడా దాంట్లో మన పీడిఎఫ్ లో పెట్టుండారు. దాన్ని చదువుకోవచ్చు మీరు. అదొకటే. మిలారాపా చరిత్ర ఉంది, హిమాలయ యోగులు ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు అంతా కూడా ఏముంటుందంటే మనకి ఎక్కువగా ధ్యానం గురించి పూర్తిగా చెప్తూ ఉంటారు, ఎక్కువగా చెప్తుంటారు అన్నమాట. ధ్యానం గురించే చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి అలాంటి పుస్తకాలు. ఇంకపోతే ఫారెన్ కంట్రీస్ లో పాశ్చాత్య రచయితలు రచించినటువంటి లోక్సా రాంపా గాల్చింది, రిచర్డ్ బాకు, ఓషో, ఈ లెండా గుడ్మెన్, అలాంటి పుస్తకాలు అవి ఇంగ్లీష్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఆ పుస్తకాలు కూడా మన ప్రాంతీయ భాషల్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. అట్లాగే వేమన పద్యాలు కానీ, ఈ యొక్క భగవద్గీత, ఈ శ్లోకాలు, భజగోవిందం శ్లోకాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఇది వరకు మనము ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ధ్యానం చేయండి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒక పుస్తకాన్ని చదువుకోండి ఆయన. పుస్తకం హస్తభూషణం అని ఇదివరకు అన్నారు. కానీ ఈ రోజు చేతిలో ఏముంటుంది? ప్రతి ఒక్కరి చేతిలో, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఏముంటుంది? సెల్ ఫోన్ ఉంటుంది. అది ఏమున్నా లేకపోయినా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ కాదు ఉండాల్సింది, పుస్తకం ఉండాలి. మనం ఎక్కడికి పోతున్నా సరే పుస్తకం ఉండాలి. ఆ పుస్తకంలో మనకి వీలున్నప్పుడల్లా కనీసం ఒక 10 పేజీలు చదువుకుంటా ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ పుస్తకం హస్తభూషణం కావాలి. ఆ విధంగా పుస్తకాలు మేము అట్లాగే మేము ఫలానా రచయిత పుస్తకమే చదువుకుంటాము, ఫలానా వాడితే బాగుంటుందని అట్లాగా కండిషన్ పెట్టుకోకూడదు. అందరివి చదవాలి. దాంట్లో ఉన్నట్టు మంచిని గ్రహించాలి. పుస్తకం రాసినారంటే అంతో ఇంతో పుస్తకంలో మంచి ఉంటుంది కదా, ఆ మంచిని మనం గ్రహించాలన్నమాట. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు ఎక్కువగా సేకరించుకొనేసి ఇంట్లో ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకునేసి మన సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీ పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి. ఇంకపోతే ఒక పుస్తకం చదివినప్పుడు మనకి కొన్ని కొన్ని విషయాలు, మనకి ముఖ్యమైన పాయింట్ నోట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. పుస్తకం చదివేసాం అక్కడ పెట్టేసాం కాదు. పుస్తకంలో మనం ఏం గ్రహించాము అది నోట్ చేసుకునేసి ఆ గ్రహించి దాన్ని ఆచరించాలి. పుస్తకంలో మంచిని గ్రహించాం కదా, దాన్ని ఆచరించాలన్నమాట. ఆ విధంగా నేర్చుకుంటే మనకి మంచి జరుగుతుంది. అట్లాగే కొంతమంది ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు, లేకుంటే వృద్ధాప్యంలో వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళు ఏం చేయాలి? సీడీలు ఉంటాయి, క్యాసెట్లు, అవి వినొచ్చు. లేకుంటే వేరే వాళ్ళు చదువుకొని
వినిపించుకోవచ్చు. అట్లాగే కొన్ని కొన్ని లఘు చిత్రాలుగా వచ్చి ఉంటాయి కొన్ని పుస్తకాలు, అలాంటివి చూడొచ్చు. ఈ విధంగా చేసిన దాని వల్ల మనకి వాళ్ళందరూ కూడా ఈ స్వాధ్యాయంలో ఈ పుస్తక రచనలో ప్రయత్నం అవుతుంది. ఇకపోతే 9వది హెల్త్ సైన్స్ క్లాసులు. హెల్త్ సైన్స్ క్లాసులు అంటే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అన్న అంశం పైన పూర్తి అవగాహన కలిగి, ధ్యానంతోనే ఆరోగ్యం కావాలి. మనకి ఇప్పుడు చెప్పిన గోపాలకృష్ణ గారి ఆశయం ఏంది? అనవసరంగా హాస్పిటల్కి పోకుండా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలని చెప్పారు కదా. ఆ విధంగా చేయడంలో ఈ యొక్క హెల్త్ సైన్స్ క్లాసులు చాలా ఉపయోగపడుతున్నాయి అనమాట. సీనియర్ పీరియడ్ మాస్టర్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు అనమాట. కొన్ని దగ్గర, అన్ని దగ్గర మనకి ఇంకా తెలియదు. అవి వాళ్ళు నిర్వహించే క్లాసులకు మనం పోయి వినిన దాని వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏమైనా సమస్యలు, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా వాటి కారణాలు తెలుసుకుంటాయి. ఆ యొక్క అనారోగ్యానికి కారణం ఏంటి తెలుసుకున్నప్పుడు దానికి సరైన సమాధానం కూడా వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది అనమాట. ఈ యొక్క సమయం ఆ హెల్త్ సైన్స్ క్లాసుల్లో ఏవైతే విన్నామో వాటిని నోట్ చేసుకునేసి ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు మనకి ఒక సీతాకోకచిలుక ఉంది. సీతాకోకచిలుకకి 4 దశలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అది గుడ్లు పెడుతుంది, తర్వాత లార్వాగా మారుతుంది, ప్యూపా దశ ఉంటుంది, ఆ తర్వాత అందమైన సీతాకోకచిలుక ఉంది. అదే విధంగా మనకి అసలు ఏమి తెలియనటువంటి సాధారణ మానవుడికి ఈ యొక్క క్లాసులకి విన్నప్పుడు ఏదో కొంత విషయం నేర్చుకుంటాడు. ఆ ఆధ్యాత్మిక సంఘం ఏదో కొంత ఉంటుంది. అప్పుడు అతన్ని ఏమంటారు అంటే చాలకుడు అంటారు అన్నమాట. చలించేవాడు అంటే చాలకుడు. అసలు ఏం తెలియదు అనమాట. అతను నేర్చుకున్న దాని వల్ల ఏమవుతుంది, అక్కడ కొంత విషయం తెలుసుకునేసి అతను గ్రహించాడు విషయం, గ్రాహకుడు అవుతాడు అనమాట. ఆ గ్రాహకుడు అయిన తర్వాత దాని మీద మళ్ళా కొద్దిగా ఏం గ్రహించాడు దాన్ని సాధన చేస్తాడు అతను, అంటే సాధకుడు అవుతాడు అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి శ్రవణుడిగా మారుతాడు. అది అయిన తర్వాత అట్లా సాధకుడు అయిపోయాడు. ఆ నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు తెలియజేస్తాడు, దాన్ని బోధకుడు అవుతాడు అనమాట. ఆఖరాకి బోధించి చివరి జన్మల్లో ఏమవుతాడంటే శాసనుడిగా అవుతాడు. ఈ విధంగా సాధన చేసినాడు, మొదలు చాలకుడుగా ఉన్నాడు. అంటే ఏం తెలియదు అన్నాడు. ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న విషయాల్ని గ్రహించాడు, గ్రాహకుడికి అయ్యాడు. ఆ గ్రహించిన విషయాల్ని సాధన చేశాడు అన్నమాట. సాధకుడు అయ్యాడు. తర్వాత బోధకుడిగా మారాడు. ఆఖరాకి అతను శాసనుడు అయ్యాడు. అతను చెప్పిందే వేదం అనమాట. అంత బాగా తయారయ్యనమాట. దాన్ని మనము హెల్త్ సైన్స్ క్లాసుల్లో ఒక టాబ్లెట్ గా చెప్పుకోవడం జరిగింది. ఇంకొకటి సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అనేది ఏంటంటే ఈ ధ్యానం అనేది ప్రతిరోజు చేస్తూ ఉండేటప్పుడు అనేకమైనటువంటి ధ్యాన అనుభవాలు కలుగుతుంటాయి. మనం ధ్యానం చేస్తున్నాం, ఎన్నెన్నో అనుభవాలు కలుగుతుంటాయి అన్నమాట. ఆ అనుభవాలు కలిగినప్పుడు ఆ మూడో నేత్రంతో అనుభవాలు వచ్చినప్పుడు కొంతమందికి రాత్రి కళలు వస్తుంటాయి, లేకుంటే సూక్ష్మ శరీర యానం చేసినట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. ఇవన్నీ ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత ఏమేం జరిగింది, ఇవన్నీ మనకి పరిచయస్తులతో, మనలాంటి తోటి ధ్యానులతో అన్ని చర్చించుకోవాలన్నమాట. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. నాకు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, అనుకూలంగా ఉంది, మంచి విషయాలు అని చెప్పుకున్నప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు వీళ్ళకి చెప్పుకుంటారు అనమాట. ఈ విధంగా ఒకరికొకరు చెప్పుకోవడమే సజ్జన సాంగత్యము అంటారు అనమాట. అంటే మనకు తెలిసిన విషయాలే కాకుండా ఇతరుల ద్వారా మనకి కొత్త విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా మంచి మంచి విషయాల్ని ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా చర్చించుకోవాలన్నమాట. చర్చించుకున్నప్పుడు అది సజ్జన సాంగత్యంగా మారి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి వీలు కలుగుతుంది. ఆ తర్వాత ఈ 10వది హెల్త్ సైన్స్ క్లాసులు, రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్. రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్ అంటే ఒక రకంగా అది ఆచార్య సాంగత్యం అంటారు అనమాట. ఇతర రోజుల్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చింది, వాళ్ళు పరిష్కరించుకోలేరు అన్నప్పుడు వెంటనే ఎక్కువగా రాజుల కాలంలో జరిగేది అనమాట. వాళ్ళ ఆచార్యుడు ఉంటాడు, ఆయన ఆశ్రమాల్లో ఉంటాడు. ఆ ఆచార్యుడు లేకుంటే గురువు దగ్గరికి పోయేసి, స్వామి నాకు ఈ విధంగా సమస్య వచ్చింది, దానికి సరైనటువంటి మార్గాన్ని చూపించి స్వామి, మీరే మాకు శరణం అని చెప్పేసి అక్కడికి పోయేసి ఆ రోజంతా అక్కడే గడిపి ఆయన దగ్గర అన్ని విషయాలు నేర్చుకునేవాడు అనమాట. అతను మూడవ తాడేతో ఏ సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారాలు ఇవన్నీ చెప్పేవాడు అనమాట. ఈ విధంగా చెప్పినప్పుడు
అక్కడ అతనికి ధన్యవాదాలు తెలిపేసేసి అతనికి ఏదో రుణమో పణము సమర్పించుకునేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యని పరిష్కరించుకునేవాడు. దీన్నే ఆచార సాంగత్యము అన్నారు. ఇదో రోజులు ఆ విధంగా జరిగింది అనమాట. కానీ ఈ రోజులు ఏం జరుగుతుందంటే ఆచార సాంగత్యం స్థానంలో మనకొచ్చే సమస్యలు, మనం సతతమయ్యే సమస్యలకి పక్కన పెట్టేసి ఆ గురువు స్థానంలో డాక్టర్ వచ్చి కూర్చోబెట్టాం. మనకి ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి పోవడం అలవాటు అయిపోయింది అనమాట. కాబట్టి డాక్టర్తో అవసరం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో మనం సమస్యని సాధించుకోవాలంటే ఏకైక పరిష్కారము ధ్యాన ఆరోగ్య పద్ధతి. ధ్యాన ఆరోగ్య పద్ధతి ఇదే జీకే గారి యొక్క ఆశయం అనమాట. ఆ ధ్యాన ఆరోగ్య పద్ధతి తప్పనిసరిగా ఫాలో కావాలి. ఏం చేయాలి అంటే 15 రోజులకు ఒకసారి ఫోన్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ, లేకుంటే హోమ్ విజిట్స్ ఇంటికి పోయి కానీ ఏదో ఒక మార్గంలో సీనియర్ థెరపీ మాస్టర్ని సంప్రదించి వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటూ ఉండాలి. అట్లాగే అక్కడ పోయే ముందు ఏం చేయాలంటే గత 15-20 రోజుల్లో వాళ్ళకి ఏమన్నా ధ్యానంలో ఏమైనా అనుభవాలు వచ్చినాయా, కళలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, ఇవన్నీ కూడా పుస్తకంలో రాసుకొని బాగుండదు. పోయేసి స్వామి సార్ ఇది నాకు ఈ 15 రోజుల్లో ఈ విధంగా కళ వచ్చింది, దానికి ఏంది పరిష్కారం, ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు మనకి మంచి సలహా ఇస్తారనమాట. మంచి సలహా ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ విధంగా సీనియర్ మాస్టర్ల దగ్గర మనం సలహా పొందాలి. ఇకపోతే 11వది ప్రకృతి విహారం. మనం మానవుడిగా రాకముందు ఖనిజ సామ్రాజ్యంలో ఉన్నాము, తర్వాత వృక్ష సామ్రాజ్యంలోకి పోయినాము, ఆ తర్వాత జంతు సామ్రాజ్యంలోకి వచ్చేసి క్రమక్రమంగా మానవుడిగా ఎదిగినాము ఈరోజు. కానీ ఈరోజు మానవుడు ఎట్టున్నాడు? కాంక్రీట్ అరణ్యంలో ఒక జీవిలాగా ఉండాలన్నమాట. కాబట్టి అన్నిటితో సంబంధాలు తెగిపోయినాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా మొదటికి పోవాలన్నమాట. అంటే ప్రతిరోజు కూడా కొంత సమయం పార్కుల్లో కానీ, ఈ యొక్క నదీ తీరాల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ ఎక్కడికైనా సరే పోయేసేసి ఆ యొక్క కొండలతో అంటే ఖనిజాలతో వృక్షము జంతు సామ్రాజ్యంలోకి మమేకం కావాలి. వాటి నుంచి కొంత శక్తి లభిస్తుందని మనకు సహజీవనం చేయాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడే మనకి మానవుడికి కొంతవరకు ఆరోగ్యం బాగుపడుతుంది, మనసు విశ్రాంతంగా ఉంటుంది అనమాట. అట్లాగా చెట్లని అధికంగా పెంచాలి. మామూలుగా ఇంట్లో చెట్లు పెంచాం అన్నట్టు కాకుండా చెట్లలో మన ఇల్లు కట్టుకోవాలి, ఆ విధంగా ఉండాలన్నమాట. చెట్లో ఇంటిని కట్టుకోవడం వేరే, చెట్లో ఇంటి పెంచడం. అట్లా కాకుండా చెట్లలో ఇంటిని కట్టుకోవడం అంటే దట్టమైన అరణ్యంలాగా ఉండాలి మనం చెట్లు పెంచుకోవడం, ఆ విధంగా ఉండాలి. ఇకపోతే మనం ఎక్కువగా ఈ యొక్క సూర్యోదయాలు, సూర్యాస్తమానాలు, పూర్ణమి చంద్రుడు, అట్లాగే పచ్చని పంట పొలాలు, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు, బీచ్లు అలాంటి ప్రదేశాలకి వెళ్ళేసినప్పుడు ఆ చూసినప్పుడు దాంట్లో పూర్తిగా పోయినామా వచ్చామని కాకుండా దాంట్లో లీనమైపోవాలి. ఇప్పుడు ఉదయించే సూర్యుని చూస్తున్నాము, అలాగే తదేకంగా చూస్తూ ఉండాలన్నమాట. అట్లా లీనమైపోవాలి ప్రతి దగ్గర. ఆ పచ్చని పంట పొలాలు చూసాము, దాంట్లో లీనమైపోవాలన్నమాట. ఆ విధంగా లీనమైపోయినప్పుడు మనకి ఎంతో శక్తిని వస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇతర రోజుల్లో టీబీ పేషెంట్లు అంటే క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి ఇప్పుడంటే లేదు కానీ ఆ యొక్క వ్యాధి పోయింది పూర్తిగాను. క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? మంచి పౌష్టికాహారం మందులతో పాటు ఎక్కువగా చెట్టు ఉన్నటువంటి కానుగ వేప చెట్టు ఉన్న ప్రదేశాల్లో వాటిని కూర్చొని పెట్టేవాళ్ళు అనమాట. కూర్చొని పెట్టేసేసి మంచి అధికమైన గాలి ప్రాణశక్తి వచ్చేటట్టు ప్రాణవాయువు వచ్చేటట్టు చేసిన దానివల్ల వాళ్ళు తొందరగా ఆ యొక్క వ్యాధి నుంచి బయటపడేవాళ్ళు అనమాట. ఆ విధంగా ప్రకృతి ఆహారం అనేది అదొక టాబ్లెట్. చివరగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇది ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి 11 ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు అనమాట. ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో, ఈ ధ్యానం ద్వారా ఏమైతే నేర్చుకున్నామో అది ప్రతి ఒక్కరికి కూడా చెప్పేటట్లు ఉండాలి. మనం మానవుడు అనేది సంఘజీవి, మనం ఒక్కరే ఉండం కదా, సంఘజీవి కదా. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటూ ఉండాలన్నమాట. మనకు తెలిసిన విషయాలు ఇతరులే పంచాలి, వాళ్ళకి తెలిసిన విషయాలు మనం పంచుకోవాలి. మనం అసలు జన్మ తీసుకునేటప్పుడే ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చాం. నేను పలానా ప్రదేశంలో పుట్టాలి, నా పలానా తల్లిదండ్రులు ఉండాలి, పలానా భార్య ఉండాలి, లేకపోతే పలానా భర్త ఉండాలి, నా విధంగా బిడ్డలు ఉండాలి, ఈ విధంగా నిర్ణయించుకొని ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నాం. కాబట్టి మనం ఒంటరిగా లేవు ఇక్కడ. కాబట్టి ప్రతి మన సంఘజీవం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కలిసిమెలిసి ఉండేదానికి ప్రయత్నం చేయాలి.
ఇంకపోతే మనకు తెలిసిన విషయము మనకి చాలా స్వల్పం అనిపించవచ్చు. మనకి ఏదైనా ఒక విషయం తెలిసింది, అది చాలా తక్కువ, అది ఏముందలే అబ్బా అనిపించవచ్చు. కానీ అదే విషయము ఇతరులకి, పక్క వారికి అదే గొప్ప విషయం కావచ్చు. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకి చెప్పడం అలవాటు చేసుకోవాలి. మనం ఒక ధ్యానం క్లాస్ అటెండ్ అయినాము, అక్కడ ఏదో కొన్ని విషయాలు నేర్చుకున్నాం, అది పక్క వాళ్ళు చెప్పాలన్నమాట. ఏదో మేము పక్క వాళ్ళు చెప్పే అంత పెద్దవాళ్ళం అయిపోయినామా మేము అప్పుడే అనుకోకూడదు అనమాట. ఎట్లాగంటే ఇప్పుడు ఒకరు కనిపించాడు, ఏం చెప్తావు? అయ్యా కళ్ళు మూసుకో, చేతిలో పెట్టుకో, శ్వాసను గమనించు. అదే ధ్యానం అంటే. అట్లాగే మన యొక్క శరీరానికి శాకాహారం మంచిదయ్యా, మాంసాహారం మానేసేయి అని చెప్పావు, అదొకటి. అట్లాగే పిరమిడ్ అని ఉంది, పిరమిడ్ లో తీసుకొచ్చి పెట్టుకో, దాంట్లో ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది అని చెప్పావు, అదే నీకు తెలిసింది, అదే విషయం చెప్పాం. అది ఆధ్యాత్మిక శాస్త్ర సేవే. ఈ విధంగా మొదలు పెట్టాలన్నమాట. మనకి తెలిసిన విషయాన్ని ఈ విధంగా మొదలు పెడుతూ వస్తే ఇతరులు చెప్పిన దానిగా ఆధ్యాత్మిక సేవ చేసినట్టే అది. అట్లాగే కొన్నిసార్లు ధ్యాన ప్రచారం చేస్తుంటారు, ధ్యానం చేయండి అని చెప్పి. అట్లాగే ఈ శాకాహార వ్యాధులు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో పాల్గొన్నాం అనుకో, మనం ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతుంటాయి ఈసార్లు. వాటిలో పాల్గొన్నప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేసినట్టే అన్నమాట. ఈ విధంగా ఆధ్యాత్మిక సేవ చేయడానికి మనకు ఎంతో తెలిసి ఉండబడలేదు. మనకు మనసు ఉండాలే కానీ వీటిలో పాల్గొనేసి మనకు తెలిసే విషయాలని ఇతరులు తెలియజేసుకుంటూ ఉండొచ్చు. ఇవి 12 కూడా ఈ సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించినటువంటి 12 టాబ్లెట్స్. ఈ 12 టాబ్లెట్స్ ని మనం సాధ్యం వరకు కొన్ని ఆల్రెడీ ఉపయోగిస్తూ ఉన్నాం. కొరవై కూడా ఒకసారి వీటిని మళ్ళా ఒకసారి విని వాటిని కూడా అన్ని ఫాలో అయితే మనం అన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం మనకు వీలు కలుగుతుంది అన్నమాట. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన మహాతర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విన్నటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క వందనాలు.